ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభములు తెలుపుతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్పవాడు, నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా సరే ప్రేమ కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రేమించే దేవుడు. మరి ఎంత ప్రేమిస్తాడు అంటే ఆయన అంతగా మనల్ని ప్రేమించడానికి మరి ఎల్లప్పుడూ ఆయన ప్రేమ కొరత లేనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డరా, యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకును. వీళ్ళు చాలా అంటే మనవాళ్ళే కానీ మనలో వేరుగా ఉన్నటువంటి వారు. ఎవరమ్మా? ఏదోమీలు మనలోనే ఉంటారు కానీ మనతో వేరుగా ఉన్నటువంటి కనుక వీరికి ఇజ్రాయిలు ప్రజలు సంతోషించినప్పుడు వీళ్ళకి సంతోషించరు. ఇజ్రాయిలు ప్రజల మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు సంతోషించినప్పుడు వీళ్ళు సంతోషిస్తారు. చూసారా? ఒక తల్లి కన్నటువంటి వారే, ఒకే కుటుంబములో ఉన్నటువంటి వారే అయినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయము ఈరోజు మీ ముందు పెట్టాలని నేను ఆలోచిస్తాను. అయితే ఆనాడు ఎందుకు అలాగ జరిగింది అంటే, దేవుని ప్రియమైన బిడ్డరా, ఈర్ష, అసూయ, లేకపోతే అంకిత భావం లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పరస్పర సంబంధమైనటువంటి నా మట్టికి నేనే ఉన్నతమైనటువంటి వారిగా ఉండాలని ఆలోచన అనేటువంటిదా మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. ఇప్పుడు ఒక మనిషి ఒక విషయంలో ప్రయాస పడతా ఉన్నప్పుడు, ఆ మనిషి సంతోషించినప్పుడు ఈ ఏదోమి జనులు సంతోషించలేదు. వారు ఆ మనిషి ఏడ్చినప్పుడు సంతోషించారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూసారా? దేవుని ప్రియమైన బిడ్డలారా, గమనించండి. సంతోషం అంటే ఎలా ఉండాలి? పౌలేమన్నాడు? సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చేవారితో ఏడవండి. కనుక అందరూ కూడా ఒక కుటుంబము కనుక అని పౌలు గారు చెప్పడం జరిగింది కదా. అయితే దీనికి విలాపవాక్యాల్లో ఆ గ్రంథకర్త ఏమని మాట్లాడుతున్న 4:21 చూద్దాం. చూసారా? అతని నీడ క్రింద అన్ని జనుల మధ్య బ్రతుకుదమని మేము అనుకున్నవాడు చూసారా? నీ గిన్నెలోనిదే తాగు, సంతోషించు, ఉల్లసించు, ఉత్సహించు, కానీ ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలి అవునంటే ఈ గిన్నెలోనిది తాగడానికి నువ్వు పాలి భాగస్తురాలుగా ఉన్నావు అని చెప్పి ఈ లేఖనం. అలాగే నీవు దానిలోంది త్రాగి మత్తెల్లి నిన్ను దిగంబరిగా చేసుకుందేవు. సియోని కుమారి, నీ దోష శిక్ష సమాప్తము ఆయను. చూసారా? దేవుని ప్రియమనే బిడ్డరా, దోషము అనేటువంటిది మనిషి మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. దోషం అనేటువంటిది మనిషి మీద ఎంతో ప్రాయశ్చిత్తము కలుగు చేస్తూ ఉంటుంది. కనుక యెరూషలేము పట్టణాన్ని ఉద్దేశించి ఈ గ్రంథకర్త చాలా బాధపడుతూ, చాలా విపరీతమైనటువంటి దుఃఖముతో విలపిస్తూ ఈ మాటలు ఇక్కడ ప్రచురిస్తూ ఉన్నాడనమాట. కనుక ఇక మీదట ఆయన మరి ఎన్నడూ నిన్ను చెరలోనికి కొనుపోడు అని. చూసారా? ఇక మీదట ఎన్నడూ కూడా నిన్ను చెరలోనికి, ఇక మీదట ఇలాంటి పరిస్థితి నీకు రాదు. దీన్ని బాగు చేయడానికి, దీన్ని కట్టడానికి, దీని మీద ఆధిపత్యం వహించడానికి, కొంతమందిని దేవుడు ఏర్పాటు చేయడానికి దేవుడి యొక్క సిద్ధపాటు ఉందని చెప్పి కన్నీరు కారుస్తూ, రాత్రులు పగలు కూడా విలపిస్తూ ఈ మాటలు దేవుని ప్రియమని బిడ్డరా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చూసారా? ఒకసారి మనము ఆగి ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, దేవుడు చాలా గొప్పవాడు కదా.
ఎవరు ఈ వ్యతిరేకత? ఎందుకు వస్తుంది వ్యతిరేకత? ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు బాధపడితే వాళ్ళు సంతోషించడం ఏంటి? నువ్వు సంతోషిస్తే వాళ్ళు ఏడవడం ఏంటి? ఆదికాండము 25 అధ్యాయము 24 వచనం. ఆమె ప్రసూతి కాలమున కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. ఎవరున్నారట? కవలివారు ఉండిరి. చదవమ్మా. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి. ఏ పేరు పెట్టారమ్మా? ఏసావు అనేటువంటి పేరు ఆయనకి పెట్టారు. కనుక దేవుని బిడ్డరా, ఇద్దరూ కూడా ఒక తల్లి కన్నటువంటి వారే. అవునండి, ఒక తల్లి కన్న బిడ్డలే. కనుక ఆమె ప్రసూతి కావలసినటువంటి దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు 2 బిడ్డలు ఉన్నారు. కవలం అంటే ట్విన్స్. కనుక వారిద్దరూ కూడా దేవుని ప్రియమైన బిడ్డలరా. చూడండి, ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఆసుపత్రికి వెళ్ళినంత వరకు గర్భంలో 7 పిల్లలు ఉన్నారని తెలియదు. ఆ తల్లి డెలివరీ అయిన తర్వాత అమ్మ నీకు 7 పిల్లలు పుట్టారనగానే ఆ తల్లి ఎంతో సంతోషించింది. దేవునికి స్తోత్రం. అలాగే రెబెకా కూడా 2 బిడ్డలు తన కడుపులో ఉన్నారని చెప్పి ప్రియరా మరి అనుకోలేదు, కానీ ఒక బిడ్డే అనుకుని ఉండుంటుంది తను కూడా. ఎందుకంటే దేవుడు ఎక్కువగా ఇచ్చేటువంటిది ఒక బిడ్డనే కదా. కానీ తన ప్రసవ దినములు నిండినప్పుడు ఆమె గర్భములో కవలవారు ఉండిరి. మొదట వాడు ఎర్రనేవాడుగా బయటికి వచ్చి అతని ఒళ్ళంతయు కూడా రోమమట వస్త్రముల వలె నుండెను. చూసారా, పుట్టినప్పుడు ఏసావు ఒళ్ళంతా కూడా ఎలా ఉందట? ఎర్రనివాడిగా ఉన్నాడు. మరి ఒక వస్త్రాన్ని ధరింపచేస్తే ఎలా ఉంటుందో అటువంటి వెంట్రుకలు ఒళ్ళంతా కూడా కలిగి ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, తర్వాత మరొకడు బయటకు వచ్చాడు. కొద్దిగా నిమిషాలు తేడాలోనే, అది కూడా చదవండి. వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడమను పట్టుకుని ఉండెను. చూసారా, ఎక్కడటండి చెయ్యి ఎక్కడ పెట్టాడట? అంటే ఒరే నాయనా, ఇది దేవుని యొక్క సంకల్పం. ఒక తల్లి కడుపునే పుట్టినటువంటి బిడ్డల్లో దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది చాలా గొప్పది. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, వారు ఆలోచన విధానం వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది వీరి పట్ల. కనుక నీకు తోడుగానే ఉంటాను కానీ, నీతోనే ఉంటాను కానీ, దేవుడు అప్పుడే యాకోబు తాలూకా చెయ్యిని ఏం చేశాడంటే పైనుంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? తల్లి గర్భములో పిండముమై రూపింపక మునిపే నువ్వెలాగుంటావో భూమి మీద మనుషులకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు. నువ్వెలా ప్రవర్తిస్తావో నీ వాళ్ళకి తెలియపోవచ్చు కానీ దేవుడికి తెలుసు. కనుక దేవుని బిడ్డరా, అతన్ని పట్టుకున్నది కనుక అతడికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇసాకు ఎన్నమ్మా? ఎన్ని సంవత్సరాలమ్మా? 60 20? 60. కొంతమంది 30 సంవత్సరాలకే పిల్లలు లేరని గోలు పెట్టేస్తూ ఉంటారు కదండి. ఎప్పుడైనా సరే ఇసాకుకి 60 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా పిల్లలు లేరు అంటే ఎంతమంది రెబెకాను బాధ పెట్టుంటారో కదా. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు, ఏమమ్మా ఇంకా నీకు పిల్లలు పుట్టలేదా? వాళ్ళకి పెళ్ళయింది, వాళ్ళకి పుట్టేశారు, వీళ్ళకి పెళ్ళయింది, వీళ్ళకి పుట్టేశారు. ఎవరికి పుట్టితే నీకు ఎందుకో, వెళ్ళిందని భోజనం చేసి పోవాలి నువ్వు, అంతేగాని ఇలాగ చూసి. కొంతమంది అండి బాబు, టార్చర్ పెట్టడమే వాళ్ళ పని. ఏదో ఒకటి అనుకుంటా వాళ్ళు ఉండలేరండి బాబు. మరి ఇస్సాకు 60 సంవత్సరాలకు బిడ్డలు ఇచ్చింది దేవుడు, నీకెందుకు ఇవ్వడు? 60 సంవత్సరాలకు పిల్లల్ని ఇస్తే నా తల్లి రెబెకమ్మ ఎంత బాధపడి ఉంటుందో. ఇస్సాకుని ఎవరైనా అడగలేరు. ఇస్సాకు అంటే భయము. ఇస్సాకు అంటే ఏంటట? భయము. ప్రార్థనాపరుడు కనుక ఇస్సాకుని టచ్ చేసినా సరే ఇలా చూసేవాడు. ఎందుకంటే ప్రార్థన దేవునితో సావాసం చేసిన వాడు గనక
ధ్యానం చేసిన వాడు కనుక బైబిల్ని పొలములోనికి కూడా వెళ్ళి చదువుకున్నటువంటి వాడు ఇషాకు కనుక ఇషాకుని ఎవరు ఏమనలేకపోతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డరా 60 సంవత్సరాలుగా ఉన్నప్పుడు 2 బిడ్డలు పుట్టారు అంటే ఇషాకు ఎంత సంతోషించుంటాడండి. ఏమండి, ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత ఆనందము కలిగి ఉంటాడు దేవుని ప్రియమని బట్టి. చూడండి, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడి యందు నేర్పరి యందు అరణ్యవాసిగా. ఎవరు? ఏసావు ఎలాగున్నాడు? అరణ్యములోని పులులతోని సింహాలతోని కూడా వేటాడడం అంటే దేవుని ప్రియమని బిడ్డరా ఏమీ కాకుండా భయము లేకుండా వాళ్ళన్నిటికి ఏమైపోయాడంటే ఏసావు స్నేహితుడైపోయాడట. ఏమైపోయాడమ్మా? స్నేహితుడైపోయాడు. అవన్నీ కూడా ఏసావు అరణ్యంలోకి వెళ్తున్నప్పుడు చక్కగా వచ్చి పలకరిస్తూ ఉండేట. ఏవి కూడా ఏటి కూడా అనేవి కాదు. మీరు ఎప్పుడైనా చూశారంటే ట్రైబుల్స్లో వాళ్ళని చూస్తే ఏమనవు, కానీ మనల్ని చూస్తే మాత్రం మీదన పడిపోతాయి. ఎందుకు? మనల్ని చూసేసరికి మనం అలవాటు లేనటువంటి వారము గనక, మనము తెలియలేనటువంటి ముఖ బృందం కలిగినటువంటి వారము గనక అవి వచ్చి వెంటనే మనల్ని చీల్చడానికి, చెండాడడానికి ఇష్టపడతాయి. కానీ ఏసావు చిన్నతనము నుంచి కూడా అరణ్యములో అరణ్యవాసిగా ఉన్నాడు. అంటే అరణ్యవాసి అంటే ఎలాంటి బట్టలు కట్టుకుంటాడు చెప్పండి అమ్మా? అగల పాప కట్టుకుంది కదా, అమృత ఏదో అసలు లేకు ఇలా నువ్వు ఇక మంచి బట్టలు కట్టుకున్నామ్మని. ఇక అరణ్యవాసి అంటే ఇలా రా అమ్మ, ఇలా రా అమ్మ, ఇలాంటి బట్టలు కట్టుకుని ఉంటాడు కదా. అంటే ఇలాంటి బట్టలు కట్టుకుని ఉంటాడు కాబట్టి అరణ్యవాసి అని ఉంది. అదే మామూలు బట్టలు కట్టుకున్నటువంటి వాడైతే అరణ్యవాసి అని ఉండదు కదా. అరణ్యములో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఏముంది? యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యంలో ప్రార్థన చేయడానికి, ఏకాంత ప్రార్థన చేయడానికి వెళ్ళారు. కూర్చో, దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమని బిడ్డరా అరణ్యములో అని ఎందుకు స్పష్టంగా చెప్పాడంటే ఆ వస్త్రధారణ, ఒళ్ళంతా కూడా వస్త్రం వలె ఎంటికి రోమములు కలిగినటువంటి వాడు. అంటే పోలికలు చాలా భిన్నంగా కాదు, వ్యతిరేకంగా కాదు. ఆ జంతువులన్నీ కూడా ప్రేమించే విధముగానే దేవుడు ఏసావు యొక్క విధానాలను పెట్టినట్లుగాని చాలా మంచివాడు ఏసావు. అయితే యాకోబు సాధువై, అబ్బా ఎంత పెట్టాడు ఇక్కడ పేరు చూడండి. ఏమన్నాడమ్మా? యాకోబు ఏమయ్యాడట? సాధువై అంటే ఏమీ తెలియనటువంటి వాడు, సాత్వికుడు, సమాధానపరుడు అని అర్థం కదా. మరి చివరికి వచ్చేసరికి యాకోబు మోసగోడు అని పెట్టినట్టు మళ్ళీని ఎందుకు? యాకోబు పేరు అర్థం ఏంటి? మోసగోడు అని ఉంది. కానీ ఇక్కడ బైబిల్లో పాత నిబంధనలు ఏముంది? యాకోబు సాధువై గుడారములో. ఈయన పని ఏంటంటే తల్లి చుట్టూ తిరగడమే. ఆమె చెప్పండి. ఇప్పుడు చిన్నోళ్ళకి తల్లికి చాలా కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకు? పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, తల్లికి దూరం అయిపోతారు. ఇప్పుడు ఈ కనెక్టివిటీ వచ్చేసరికి చిన్నోళ్ళకి తల్లికి కూడా బాగా కష్టంలో, సుఖంలో, బాధలో ఇవన్నిటిలో కూడా చిన్నోళ్ళతో బాగా కనెక్టివిటీ ఉంటుంది. ఒకవేళ ఈ చిన్నోళ్ళు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలతో కనెక్టివిటీ కలిగి ఉంటారు. అందుకే ఏమైనాడంటే ఎలాగున్నాడమ్మా? సాధువై ఉన్నాడట. గుడారంలోనే చక్కగా తల్లి చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ బతికేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని కొన్ని ఎథిక్స్ ఉంటాయి ఎవరికైనా సరే, మంచి ఆలోచనలు. ఇంటికి పెద్దవాడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డరా ఇంటి పరువును కాపాడడానికి నైపుణ్యత, లేకపోతే మంచి ఆలోచనలు గడిగి, లేకపోతే దేవునికి ఇవన్నీ కూడా పట్టించుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి కనిపెడుతుంది. ఇది పెద్దోడితో గుణగణాలు. అయితే చిన్నవాడు చాలా తెలివిగా ఎత్తుకు పై ఎత్తేస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది నా జీవితం అని చెప్పి వాడు ఎవరి కోసం ఆలోచించడు, వాడి కోసం ఆలోచించుకుంటాడు. ఆమె ఏం చెప్పండి? ఇది మీకు నచ్చితే గట్టిగా చెప్పండి. సెపరేటర్ బాబు మీరు అంటే ఇక్కడ ఉన్న చిన్నోళ్ళు ఎక్కువ, పెద్దోళ్ళు లేరా కదా. అంటే ఎప్పుడైతే జీవితంలో తల్లికి దగ్గరైనటువంటి మంచి కుమారుడుగా రెబకాకి సహాయం చేసే కొడుకుగా ఉన్నాడండి. ఆమెను చెప్పండి. ఏంటంటే వాషింగ్ మిషన్ లేవు ఆ దినాల్లో, ఉన్నాయా? రథాలు లేవు. రథాలు ఉన్నాయి కానీ ఈ పరిస్థితి, రథాలు ఎక్కడ వస్తాయి అప్పుడు ఆ టైంలో కదండి. కనుక దేవుని బిడ్డరా ఏదైనా చేయాలనుకున్నా
చిన్న కొడుకు చక్కగా ఇంట్లో ఉండి అమ్మ అమ్మ అని టమోటో మాటలు చెప్పి చక్కగా బతికేసాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి టీచింగు వండర్ఫుల్గా ఉంటుంది. ఆమె ఇది ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే తల్లి టీచింగు, తల్లి తాలూకా తెలివితేటలు, తల్లి తాలూకా విధానాలు ఎప్పుడైతే ఏ బిడ్డ అయితే అవలంబించుకుంటాడో, చిన్నవాడైనా పెద్దవాడైనా ఎంతటి వాడైనా దేవుని బిడ్డరా వారెప్పుడు కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యాకోబు చిన్నవాడైనప్పటికీ కూడా తల్లి తెలివితేటలు, నైపుణ్యత అన్నీ కూడా నేర్చుకున్నాడు, నడవడిక నేర్చుకున్నాడు, అన్ని విధాలుగా తల్లికి సహకరించేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ ఏసావు తెల్లవారు లేస్తే అడవిలోకి వెళ్ళిపోతుండేవాడు. ఎందుకంటే నా పని నేను చేసుకోవాలి, కట్టలు కట్టుకుని రావాలి, మరి వంట చేసుకోవాలి, ఇవన్నీ కూడా మరి వండుకోవాలంటే దినాల్లో కట్టెలు ఉండాలి కదా, ఇవన్నీ చేయాలి, తన బాధ్యత అని చెప్పి దేవుని ప్రియమైన బిడ్డరా ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడు ఒకనాడు 29లోనికి రండి. కలగూర వంటకము వండుకొనిచుండగా చూసారా ఎలాగైపోయాడట. ఈయన కలగూర వంటకం వండుచున్నప్పుడు ఎవరు? యాకోబు. మరి ఇంట్లో ఉండి కొడుకు ఏం చేస్తాడండి? తల్లి ఎలా మసాలా వేస్తుంది అలాగే మసాలా. తల్లి ఎన్ని ఉల్లిపాయలు కోసింది? 7 అన్నమాట. కనుక దేవుని బిడ్డలు చూడండి, ఆ వంటకములు అన్నీ కూడా మా అమ్మ ఈరోజు బలహీనంగా ఉంది కాబట్టి మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో, నేను అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇగో నేను వంటకం చేసేస్తాను, ఈ లోపల వేడివేడిగా వండిస్తే 10 గంటలకల్లా మీకు వేడివేడిగా వడ్డించేస్తానని చక్కగా యాకోబు చిక్కుడుకాయల కూర వండుతున్నాడు. ఏం కూరమ్మా? వండుతుంటే ఆ కూర వాసన ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏసావు ముక్కులోనికి వెళ్ళిపోయింది. అర్ర బాబు, ఎక్కడికి వెళ్ళిపోయింది? వాసన ఏం చేస్తుంది చెప్పండి? ఎంత వేడినైనా తట్టుకునే శక్తి దేనికి ఉంది? మన అవయవాల్లో నాలుగుకు ఉంది, చెయ్యికి లేదు. అవునా? చెయ్యికి లేదు, కానీ ఎంత వేడినైనా ఈ నాలుగు మీద వేసిస్తే టపక్ మనం మింగేస్తాం. ఎందుకు అంటే నాలుగుకి అటువంటి శక్తి సామర్థ్యం దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా ఈ వంటకం చేస్తున్నాడు, ఇది చాలా దమ్ము బిర్యానీలకు వాసన కొట్టేస్తుంది. ఎవరికి? వాసన కొట్టేస్తుంటే ఇంక ఏమీ ఏసావు కనబట్టలేదు. ఈ ఎండలో సువార్త చేసినప్పుడు ఎలాగైతే ఆకాశం భూమి ఒకటైపోయినట్టు కనబడిందో మాకు, అలాగే ఏసావు కూడా కనబడుతుంది ఇక్కడ. అందుకని వచ్చి అంటాడు, బాబు నాకు బాగా ఆకలేస్తుందిరా నాయన, నాకేం తెలియట్లేదు, ముందు నాకేదో కొద్దిగా అన్నం కూరేసి పెట్టి అంటున్నాడు. అప్పుడు యాకోబు కొంతమంది అదిని చూసి కరెక్ట్గా ప్లాన్ చేస్తారు. అవునా కదా? అవునా? తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? నాలాంటి తెలివిలేని వాడు అయితే తొందరపడతారు, మీలాంటి తెలివైన వాళ్ళు తొందరపడతారు ఏంటండి బాబు? దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, చక్కగా నేను అలసి ఉన్నాను అని ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాడు. ఏమన్నాడు? కొంచెము దయచేసి నాకు పెట్టు నా సహోదరుడు అంటే వెంటనే ఆయనకి ఏం కలిగింది? ఇదే అదును కనుక టక్మని లాక్ చేసేద్దాం అనుకున్నాడు. ఎవరు? యాకోబు. అందుకే ఆయనకి మోసగోడని పేరు వచ్చింది. ఇదే అదును కనుక ఈ టైంలోనే చిక్కించుకోవాలని చెప్పి దేవుని ప్రియమైన బిడ్డలారా చక్కగా ఏమన్నాడంటే, అందుకు యాకోబుని జాష్టత్వము నేడు నాకిమ్మని అడుగుగా ఏసావు, నేను చావబోతుంటే, నేను చచ్చిపోబోతుంటే నువ్వేట్రా బాబు జ్యేష్ఠత్వం అంటావు? నువ్వు అన్న మాటకి అర్థం ఏంటో నాకేం అర్థం అవట్లేదు. ముందు నేను పెద్దోడిని అయితేనే చిన్నోడిని అయితేనే ముందు నా ఆకలి మాట తీరిపోవాలా. ఏం తీరిపోవాలమ్మా? అందుకే నిద్ర అట్ట సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు. ఈ రెండు ఏంటి? నిద్ర వస్తున్నాడు చూడండి, ఎక్కడన్నా పండుకుని పోతాడు. మన శుక్రవారం నేను ఆరాధన చేసుకుని వస్తూ ఉంటే ఆరులో నుంచి అక్కడ జూ దగ్గర ఎవరో ఒక ఆయన చాలా మంచి బట్టలు వేసుకున్నాడు, షూ వేసుకున్నాడు. అక్కడ రోడ్డు మీదే ఒక మూలను పండుకుని పోయాడు. నాకు అనిపించింది, అయ్యో పాపం ఆయన ఏ నైట్ డ్యూటీ చేసి వస్తున్నాడో, లేకపోతే ఎంత నిద్ర కోసం ఇబ్బంది పడ్డాడో అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. ప్రియులరా, కొంతమంది ఇంటికి వెళ్తే నిద్ర సరిగా ఉండదనేమో కదా, అలా పడుకుని పోతారు చాలామంది. కానీ డబ్బున్న వాళ్ళైతే
ఏసీ రూములు తీసుకుని పడుకుంటారు. పేదవాళ్ళు అయితే ఏ చెట్టు కిందో ఎక్కడో దగ్గర శుభ్రంగా పడుకుని నిద్ర. అందుకే నిద్రకి పరుపులు అవసరం లేదు. ఏమండి, నిద్రకి ఏంటా పరిస్థితి అవసరం లేదు దేవుని బిడ్డరా. అందుకే డబ్బు ఉంటే ఎంత మంచి పరుపు అయినా కొనగలం, కానీ నిద్రని కొనలేము. హల్లెలూయా. ఎంత చక్కని పరుపు కొనుక్కోవచ్చు, కానీ నిద్ర ఎక్కడ కొనుక్కోవాలన్నా మనకు దొరకదు. అది దేవుడు ప్రార్థిస్తేనే దొరుకుతుంది. హల్లెలూయా. అలాగే ఆకలి కూడా అంతే దేవుని బిడ్డరా. ఆకలి కూడా ఇక్కడ ఏసావుకి పుట్టినటువంటి ఆకలి యాకోబుకి పుట్టలేదు. ఎందుకు? ఇంట్లో ఉన్నాడు కదా. ఇంట్లో ఉన్నాడు, ఏం చేస్తూ ఉంటాడు? నోట్లో వేస్తూ ఉంటాడు. కనుక ఆకలి లేదు. కష్టపడ్డాడు, మండి టెండలో వచ్చాడు, కట్టెలు తెచ్చాడు, ఏమేం కావాలి అన్నీ కూడా తెచ్చాడు. కనుక ఆకలి వేస్తుంది అనగానే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? నాకు తీసుకో. ఎందుకన్నాడు ఆ మాట అంటే, నా తమ్ముడే కదా. అర్థమైంది మీకు? నా తమ్ముడే కదా అని ఆ మాట అన్నాడు. ఎందుకు? నా తమ్ముడిది అయితే నాది కదా, నాదైతే నా తమ్ముడిది కాదా? ముందు ఆకలి తీరితే తర్వాత సంగతి ఆలోచిద్దాం. జ్యేష్ఠత్వమే కదా కావాలంటున్నాడు, తీసుకొని చెప్పాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడు చూడండి. వెంటనే ఏమన్నాడమ్మా? అయ్యో పరిస్థితి. వెంటనే అనియా గో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములను ప్రమాణం చేయాలి. ఇప్పుడు మాట అంటే అవతల అబ్బాయి, దేవుడు మన ఇద్దరి మధ్యలో సాక్షిగా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు యాకోబు యేసో మీ ముందున ఉన్నారు. ఆయన కొండలో చిక్కుడుగాయలు ఉండాడు, మసాలా బాగా వేసాడు, వాసన తగిలింది. యేసో వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, పెట్టమన్నాడు, జ్యేష్ఠత్వం అన్నాడు. వెంటనే తీసుకో. తీసుకోవడం ఉండదు. చర్చిలో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కనుక నువ్వు ప్రమాణకము ఏమన్నాడమ్మా? దేవుడే మనకి సాక్షి, ఇంకెవరు వద్దు. అమ్మని పిలవద్దు, నాన్నని పిలవద్దు. కనుక నువ్వు కమిట్మెంట్ అయిపోతే మంచి వాసన వస్తున్నటువంటి ఈ కూరతో నీకు అన్నం పెట్టేస్తాను. చూసారా? అంటే దీన్ని బట్టి తనకున్నటువంటి పరిస్థితిని ఎదిగింప చేయాలని యాకోబు అనుకున్నాడు. ఏసావు తన ఆకలిని తీర్చుకోవాలని అనుకున్నాడు. ప్రమాణకం చేయమన్నాడు, కానీ యాకోబుతో ప్రమాణకం చేసి అతని జ్యేష్ఠత్వను అమ్మి వేశాడు. హల్లెలూయా. చూసారా? జ్యేష్ఠత్వం అంటే అది కొంటే రాదండి, అది దేవుడిచ్చినటువంటిది. దేవుడిచ్చినటువంటిది కనుక దేవుని బిడ్డరా, జ్యేష్ఠపుత్రుడు అనేటువంటిది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అండి అది. అలాంటి ఆశీర్వాదాన్ని ఏసావు ఏం చేశాడండి? అమ్మివేశాడు. కొన్నిసార్లు దేవుడిచ్చింది ఏదైనా అండి, అది ఎప్పుడు కూడా నీ నుంచి దూరం చేసుకోవద్దు. అది ప్రభువు నీకు ఇచ్చినటువంటి అధికారం, ప్రభువు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రభువు నీకు ఇచ్చిన ఒడంబడిక, ప్రభువు నీకు ఇచ్చినటువంటి బాట. దానిలో నడవడానికి ఇష్టపడాలి. దానిలో కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. కానీ నీకు ఒక పేరు పెట్టాడు, ఏంటంటే జ్యేష్ఠుడు అని. ఏంటమ్మది? కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు పెద్దవాడు తెలివైనవాడా, చిన్నవాడు తెలివైనవాడు అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. యాకోబు ఆహారమును చిక్కుడుగాయలుగా వంటకము ఏసావుకి ఇచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తునీకరించాడు. ఇచ్చేసాడు. తీసుకో, దీంతో నాకు సంబంధం లేదు ఇంకా అని చెప్పి దేవుని ప్రియమైన బిడ్డలారా ఇచ్చేసాడు. ఆ ఇచ్చేసిన తర్వాతే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఆ ఇచ్చేసిన తర్వాతే దేవుని ప్రియమైన బిడ్డరా ఏమైందంటే ఉక్రోషాలు, ఉద్రేకాలు, ఏమండి ఇబ్బందులు, ఇరుకులు, ఎంతో కన్నీరు కార్చాడట. ఎవరు? ఏసావు. ఎంతో పర్యావసాలు కన్నీరు కార్చి దుఃఖించాడట. అయ్యో నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసాను, అమ్మివేశానని. కానీ ఒక్కసారి ఇచ్చినటువంటిది మరలా తిరిగి పొందుకో నేరరు. హల్లెలూయా. ప్రియులారా, ఆ ఏసావు వంశములోని పుట్టినటువంటి వారే ఎవరంటే ఏదోమీయులు. యాకోబుకి ఇశ్రాయేలు అని దేవుడు పేరు పెట్టాడు.
ఈ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు గనక ఏసావు కుటుంబానికి సంతతికి ఏదోమీలీలని పేరు పెట్టారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇజ్రాయెల్కి ఏదోమీలకి కూడా వ్యతిరేకత కలిగింది. ఏమని? నా తమ్ముడు ఇజ్రాయిలు యాకోబు సంతానము ఉద్ధరింపబడింది, బాగుపడింది, దీవించబడింది అని చెప్పి దేవుని ప్రియమని బిడ్డరా, ఈ చిక్కడిగాయల వంటకము తినడము ద్వారాగానే ప్రియులరా అతనికి పేరు ఏదోము అని పడినని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏదోమీలు ఎవరంటే ఏసావు తాలూకు సంతానము. యాకోబు ఇజ్రాయిల్ అని పేరు పెట్టినప్పుడు వీళ్ళు ఎప్పుడు సంతోషించేటప్పుడు ఈ ఏదోమీలు ఎప్పుడు కూడా దుఃఖపడేవారట. వ్యతిరేకతలో ఉన్నటువంటి వారు మిద్యానీయులు, ఫిలిష్తీయులు వీళ్ళ మీద విజయం సాధించినప్పుడు ఇజ్రాయేలీలు దుఃఖపడుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఏమయ్యేవారంటే ఏదోమీలు ఆనందంగా ఉండేవారట, సంతోషంగా. ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలలోని దేవుని బిడ్డలు. అందుకే అన్ని వేళ్ళు ఒకలాగా ఉన్నాయా? చూడండి ఒకసారి. లేవు కదా. ఈ చిటికినేలు నేను చాలా అవసరం అంటుంది, ఈ మధ్యలో ఇదేమంటుంది, ఇది నేను లేకపోతే ఈ లింకే లేదు కదా అంటుంది. ఈ మధ్యలో ఏమంటుంది, అన్నిటికన్నా నేను పొడుగు, నేనే పొడుగుది అంటుంది. ఈ చూపుడేలు ఏమంటుంది తెలుసా, ఈ వేలు లేకపోతే నీ బతుకే లేదు అంటుంది. ఇది చూడండి థమ్సప్, ఇదేమంటుందట, ఈ అన్నీ ఎంత పెద్దవి ఉన్నాయి ఎందుకు, నేను నీకున్నాను కదా అంటుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమని బిడ్డరా, అలాంటి విధి విధానాలు కలిగినటువంటి, అలాంటి వంశావళులు కలిగినటువంటి వారి కుటుంబంలో అనేకమైనటువంటి విషయాలు దొర్లిపోయాయి ఆ దినాల్లో కదండి. కనుక ఎప్పుడూ కూడా ఏ విషయంలోని కూడా తమ్ముడు పిల్లలు బాగుంటే అన్న పిల్లలు బాగుంటారు, అన్న పిల్లలు బాగుంటే తమ్ముడు పిల్లలు కూడా బాగుంటారు. ఆమేన్ చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. కానీ ఏదోమీల వంశావళి అంతా కూడా చాలా వ్యతిరేకంగా ఉంది. ఇజ్రాయిలు పట్ల ఎప్పుడు కూడా సంఘీభావం తెలపలేదు దేవుని ప్రియమైన బిడ్డరా. అలాగే వారి విజయానికి సంతోషించలేదు. వారి విజయం వచ్చినప్పుడు వీళ్ళు బాధపడ్డారు. అంటే ఒక తల్లి కడుపున పుట్టినటువంటి పిల్లల్లోనే, వాళ్ళ పిల్లల్లోనే ఎంత అరాచకాలు ఆ దినాల్లో జరిగాయంటే వర్ణాతీతం అన్నమాట. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆనాడు అలాగ జరిగింది అని చెప్పి ఈనాడు అలాగ జరగకూడదని లేదు, జరగాలని కూడా ఏమాత్రమని కూడా లేదు. కాకపోతే వచ్చిన అవకాశాన్ని యాకోబు ఉపయోగించుకున్నాడు. అవకాశాలు అరుదుగా వస్తాయి. ఆమేన్ చెప్పండి. అవకాశాలు అరుదుగా వస్తాయి కనుక అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోయేటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ యాకోబు అని చెప్పాలి. హల్లెలూయా. అవకాశం వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా యాకోబు వినియోగించుకున్నాడు. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా తన ఆశీర్వాదంగా మార్చుకోవడానికి కష్టపడ్డాడు. వచ్చి ప్రతి అవకాశాన్ని కూడా అది చిన్నదే కదని విడిచిపెట్టలేదు. ప్రియులరా, చూసారా, తండ్రికి మంచి వంటకం పెట్టడంలో కూడా యాకోబు తన వంతు ఆలోచనతో ముందుకు వెళ్ళిపోయాడు. అంటే ఎంత తెలివి జ్ఞానము యాకోబుకు దేవుడిచ్చినటువంటిది. ఇది దేవుడిచ్చినటువంటి నైపుణ్యత. అటువంటి ఎథిక్స్ కలిగి దేవుని బిడ్డరా, మనిషి ఎప్పుడైతే జీవించాలని ఆలోచన కలిగి ఉంటాడో ప్రియులరా, అప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబము కానీ వారి పిల్లలు కానీ ఎప్పటికెప్పటికి కూడా వారు నిలబడతారు. దేవునికి స్తోత్రం. ఎన్ని కలిగి ఉన్నా యాకోబు మోసగాడని పేరు పెట్టినా కూడా ఇజ్రాయిలు ఈ రోజు నుంచి నువ్వు ఇజ్రాయిల్ అనబడతావని దేవుడు బిరుదిచ్చిన కాడి నుంచి కూడా 12 గోత్రాలు కూడా ఇదిగో నీ సంతతి వారికి నేను ఇస్తున్నాను యాకోబు అని దేవుడు ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యాకోబులో నుంచి దేవుని బిడ్డరా 12 గోత్రాలను కూడా దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. కేవలము ఆకలి కోసం అలమటించడం వలన. చూసారా, ఈరోజు అక్కడ దాకా వస్తారు కానీ ఆ కొంచెం శ్రమలోనే విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. అక్కడ దాకా వస్తారు కానీ ఆ కొంచెం ఇబ్బందిలోనే ఆ విశ్వాసం సన్నగిలిపోద్ది. అక్కడ దాకా పోరాడతాం కానీ దేవుని బిడ్డరా, యాకోబు లాంటి పోరాటం మన జీవితాల్లో ఉందా? యాకోబు లాంటి విశ్వాసం మన జీవితాల్లో ఉందా? యాకోబు కలిగినటువంటి పట్టుతో ప్రార్థన మన జీవితాల్లో ఉన్నదా అంటే లేదని చెప్పాలి.
దేవుడు నన్నెందుకు ఇలా శోధిస్తూ ఉన్నాడు, దేవుడు నన్నెందుకు ఇలా కష్టపెడుతున్నాడు, దేవుడు నా పట్ల ఎందుకు ఇన్ని సమస్యలు పెడుతూ ఉన్నాడు అంటా ఉన్నావు. కానీ నేటి దినాన్న నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నేను నమ్ముతున్నాను, ఈ రోజు కాకపోతే రేపైనా నా పట్ల ద్వారం తెరుస్తాడని నమ్మక విశ్వాసం నీకు ఉన్నట్టయితే దేవుడి ఎడల విశ్వాసము దినదినము కూడా పెరిగి, దేవుని బిడ్డరా, నీ కొరకు నీ బిడ్డల కొరకు ఎప్పుడు విశ్వాసాన్ని పాడు చేసుకునేటువంటి గుంపులో నువ్వు ఉండొద్దు, కానీ నీ విశ్వాసాన్ని బలపరిచేటువంటి గుంపులో నువ్వు కలిగి ఉండాలి. నీ విశ్వాసం ముందుకు సాగిపోయేటువంటి గుంపులో నువ్వు కలిగి ఉండాలి. నీ విశ్వాసము దృఢముగా కలిగి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, నీ కలిగిన దాన్ని పట్టుదలతో పట్టుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నీకు కలిగింది ఏంటి అంటే, దేవుని బిడ్డ, నీకు కలిగింది నీ సమృద్ధి, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ప్రార్థనా జీవితం, ఏదైతే నీ యథార్థమైన ఆలోచన నువ్వు కలిగి ఉన్నావో, దేవుని బిడ్డరా, ఆ యథార్థమైనటువంటి ఆలోచనే నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్ను ఎక్కించి నిలబెడుతుంది. గట్టిగా చెప్పడం హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, అందుకే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఈ పరిస్థితి అని. నో, దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. ఎంతవరకు దేవుడు ప్రతిదీ ఇచ్చాడు, కానీ కొన్నిసార్లు ఆపుతున్నాడంటే, దేవుని బిడ్డరా, అది ఎందువలన ఆగుతుంది అనేటువంటిది కాదు, కానీ నా దేవుడు ఆలస్యమైతే చేస్తాడు కానీ నిర్లక్ష్యమైతే చేసేవాడు కాదు. అలాగ చేసినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడి పొందుకునేటువంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుడు అలాగ ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుడు తప్పకుండా నువ్వు ఏదోమీయుడు కాదు, ఇజ్రాయేలుడు అనబడతావు. దేవుని బిడ్డరా, దేవుని యొక్క కుటుంబముగా, దేవుని యొక్క విశ్వాసం అనేటువంటి వీరులుగా నీ కుటుంబాన్ని నువ్వు తయారు చేసుకోవాలి అని చెప్పి దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డరా, ఒకసారి మనందరం కూడా మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన వైపు చూసినప్పుడు ప్రతీది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే కొన్ని మన తెలివితేటలను బట్టి మనకు దూరం అవుతూ ఉంటాయి. అందుకని మనము అలసిపోయామని అనుకోకూడదు. అంటే దేవుడు అక్కడ నీకు కాదన్నాడంటే దేవుడు ఇంకో దగ్గర తలుపు తెరిచి ఉంచాడు అని నమ్ము. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని అక్కడితో నువ్వు ఫుల్ స్టాప్ అయిపోయి, అక్కడితో నువ్వు నీరసం అయిపోయి, బలహీనం అయిపోయి, ఇంకా లాభం లేదు అని చెప్పి నువ్వు నీరసించిపోయావు అనుకో, నువ్వు ముందుకు వెళ్ళలేవు కదా. సతీష్ పాల్ పని అయిపోయింది అన్నారు, ఆయన సేవ అయిపోయింది అన్నాడు, సేవ చేయలేడు అన్నాడు. ఎంత లగ్జరీగా ఉన్నటువంటి వాడు సేవ ఏం చేస్తాడు, నిర్లక్ష్యం చేశారు. అప్పుడు ఒకటే తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఇప్పుడే నాకు ప్రారంభం అయింది. ఆమేన్. ఇంతవరకు కాదు కానీ ఇప్పుడే నాకు ప్రారంభం ప్రభు అని ఇంకా గట్టిగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టావు నా భార్య నేను. దేవుడు ఈరోజు మాకు స్థితి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు అన్నటువంటి ఆ నాలుకలు ఈరోజు అంటున్నాయి, సతీష్ పాలు మామూలుడు కాదు, దేవుని యొక్క పరిచారకుడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏ రోజైతే మన మీద నిందలు పడతాయో, అవమానాలు పడతాయో, వ్యతిరేకతలు పడతాయో, అప్పుడే దేవుడు మనల్ని బలంగా నిలబెట్టడానికి మన పక్షాలు ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు, మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, అనేక మంది ఇతను దేవునికరంగా నిలబెట్టుకుంటాడు అని నువ్వు నమ్మాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే నమ్మినప్పుడు మాత్రమే ఆయన కార్యాలు మనము చూడగలము. అలాగ నమ్మినప్పుడు మాత్రమే దేవుని బిడ్డరా, 1000 మందిలో ఒక్కడిగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, 100 మందిలో ఒక్కడిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియులరా, అలాంటి ఆశీర్వాదాలు దేవుని పిల్లలైనటువంటి మనకి ఇజ్రాయేలుగా మనకి కావాలి. కానీ ఏదోమీలు కలిగినటువంటి అసూయ బుద్ధులు, నిరసించేటువంటి వెనకబడినటువంటి బుద్ధులు, అలాంటి బుద్ధులు మనకు అవసరం లేదు. దేవుని ప్రోత్సహించేటువంటి వారు, బలపరిచేటువంటి వారు. ఇజ్రాయేలు దేవుని బిడ్డరా, అందరూ ఎదుట రోషము కలిగి అందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రార్థనాపరులుగా ఉన్నటువంటి వారు, నేలని చూసేటువంటి వారు కాదు, అవసరం వచ్చినప్పుడు దేవుడు సింహాసనాన్ని చూసేటువంటి వారు ఇజ్రాయేలు ప్రజలు. ఆమేన్. అటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకే వారికి కీర్తి వచ్చింది, ప్రతిష్ఠ వచ్చింది, ఘనత వచ్చింది. దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా వారు ఉన్నారు, దేవునికి వ్యతిరేకతలుగా వీరున్నారు. చూసారా, ఎప్పుడైనా సరే మనం మన జీవితాల్లో ఇదే గుర్తుంచుకోవాలి. నీ నినాదం ఏంటంటే, దేవుని ఎదుట రోషము కలిగి నువ్వు బ్రతుకు.
ఈరోజు నీవు ఇబ్బంది పడ్డావా? నీకు అవమానం వచ్చిందా? నీకు నింద వచ్చిందా? నువ్వు పనికిరావన్నారా? నువ్వు ఓడిపోయావన్నారా? యేసు ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ప్రభు నీ పక్షాన రాబోతున్నాడు. ప్రభు నీకు విజయం చేకూర్చబోతున్నాడు. నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వబోతూ ఉన్నాడు. అది దేవునికే సాధ్యం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ తల్ల వంచని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, దేవానికి స్తోత్రములు. ఒక తల్లి కడుపునటువంటి పుట్టినటువంటి నాయనా ఏసావు యాకోబుల్లో ఉన్నటువంటి తండ్రి, వారికి ఉన్నటువంటి ఆధిత్యాన్ని ఆధిపత్యాన్ని కోల్పోయి ప్రభా తిరిగి ఆ వ్యతిరేకత వారి బిడ్డల్లోనికి కూడా వెళ్ళిపోయిందయ్యా. దేవా నిజమే. ఈరోజు నాయనా ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని గౌరవాన్ని విడిచిపెట్టుకొని నాయన తండ్రి, ఒక సన్మానం కోసము నాయన, లేకపోతే దేవుడి సంఘాన్ని విడిచిపెడితే ఎక్కడో మాకు పూలమాల దొరుకుతాయని నాయన తండ్రి, అనేకమైన విషయాల్లో దారి పప్పిపోతున్నటువంటి ప్రజలు నాయన, ఓ ప్రణాళికలో సంకల్పంలో లేనటువంటి వారు అనేక మంది నేటి దినాన్ని ఉన్నారు ప్రభా. ఏర్పరచు చేయబడిన వారు సైతం మోసగించుకుంటున్నటువంటి అపవాది శక్తుల్ని కొలగొట్టి ప్రభువా నీ రాజ్యము వారసులుగా, మేము దేవుని పిల్లలుగా, నీ సైన్యపు సమూహముగా మమ్మల్ని